పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం వచనమొచ్చి 7వ వాక్యము కింద మాట చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వాక్యములో చివరి మాట ఏమనంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదము. దేవునికి స్తోత్ర. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము చివరి గ్రంథములో పెళ్లి కుమార్తెగా సంఘమైన వధువు కనబడుతూ ఉంది. ఈ అధ్యాయములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చింది. ఆయన భార్య తను తాను ఏం చేసుకుంటుంది? గత 2 వారాలు ఎస్తేరు గ్రంథములో నుండి మొదటి వాక్యము చెప్పాను. మొదటి మాట అప్పగించబడుట లేక అప్పగించుకొనెను. స్తోత్రం. ఎస్తేరు ఏం చేయబడ్డాది? అప్పగించుకొనెను. 2వ మాట ఆయన దయ పొందెను. ఇప్పుడు 3వ మాట ఎస్తేరు గ్రంథం మీరు తెరిస్తే 2వ అధ్యాయములో 9వ వాక్యం ఒకవేళ మీరు చదివితే, ఆ చిన్నది ఇంపైనది గనుక ఇంకా కిందకి వచ్చాను కాబట్టి ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటి నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికెత్తులను అంతఃపురములో. చాలండి, దేవునికి స్తోత్రం. 3వ మాట చెబుతున్నాను. 3వ మాటలో 1 అప్పగించుకున్నది. ఇప్పుడు దయ పొందిన ఆమెకు రాజు ఇంటి నుండి భోజన పదార్థములు వస్తున్నాయట. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి? అక్కడ మీరు దాన్ని అండర్లైన్ చేయండి. ఆమేన్. ఎక్కడి నుండి? ఎస్తేరుకి సామాన్యుల ఇంటి నుంచి కాదు, ఇదివరకు తిన్న భోజనం కాదు, ఇదివరకు ఏదో చాలని ఆహారము కాదు. ఇప్పుడు ఎస్తేరుకి వచ్చే భోజనం ఎవరి నుండి అంటే రాజు ఇంటి నుండి. అనగా రాజు ఏ పదార్థాలైతే భుజించున్నాడో, రాజు ఎంత యాక్టివ్గా, ఎంత బ్యూటీగా, ఎంత హ్యాండ్సమ్గా రాజు ఉండడానికి అవసరమైన ఆహారము ఉంటుందో అంతే ఆహారాన్ని ఇప్పుడు ఎస్తేరుకు పంపుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య భాగంలో నేను చూస్తే, వాక్య భాగమును గమనించే ఇప్పుడు సంఘము బ్యూటీగా తయారవ్వాలి అంటే, సంఘము ఉత్సాహంగా ఉండాలి అంటే, సంఘము ప్రాణప్రియుడైన యేసయ్య పక్కని కూర్చోవాలని అంటే, ఇప్పుడు యేసయ్య ద్వారా కలిగే ఆహారమే దేవుడు సంఘమునకు వడ్డించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మనము తినే ఆహారం లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆహారం వేరు, ఆత్మ సంబంధమైన. ఇది ప్రభువు అయిన ప్రాణప్రియుడి దగ్గర ఒక వ్యక్తి నిలబడడానికి శరీర సంబంధమైన ఆహారము కాదు, కానీ ఇది పరిశుద్ధమనే ఆత్మ సంబంధమైన ప్రభు కోసం మనలను సిద్ధపరిచే ఆహారము. అది ఆయన యొద్ద నుంచే మనకు రావాలి. వాక్యములో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వాక్యం మీరు చదివితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము చదవండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను, ఏమండి, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టి కొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత పవిత్ర
పరిశుద్ధపరచుటకై దాని కొరకే తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్. దైవజనుడైన పౌలు గారు ఇక్కడున్న స్త్రీ పురుషుల యొక్క సంబంధాన్ని గురించి చెబుతూ ఇదిగో ఇక్కడ స్త్రీ పురుషుల యొక్క సంబంధములో ఎలాంటి ప్రేమ ఉండాలో, ఎలాంటి విధేయత ఉండాలో, ఎలాంటి తగ్గింపు ఉండాలో, ఎలాగ ఒకరినొకరు గణపరుచుకోవాలో, ఎవరి మాట వినాలో అది చెబుతూ ఈ మాటలని సంఘమనే వధువు క్రీస్తు ప్రభు ఎదుట నిలబెట్టడానికి ఆయన ద్వారానే మనము సిద్ధపరచబడాలి అంటాడు. స్తోత్రం. అద్భుతం కదా. మీరు మరొకసారి ఆ మాటను నేను మీకు కొంచెం స్పష్టంగా అర్థమయ్యే రీతిగా నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఆమేన్. అటువలే క్రీస్తు కూడా సంఘమును ఏం చేశాడట? అటువలే అంటే ఎలాగా పైనుంది, పురుషులారా మీరును మీ భార్యలను ఏం చేయండి? ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. దేనికి స్తోత్రం. అంటే ఇప్పుడు యేసయ్య ఇదిగో భూమి మీద ఉన్న వధువుగా ఉన్న సంఘము, ఈ సంఘమును ఆయన ఏం చేసుకోబోతున్నాడు? చెప్పాలి. ఈ సంఘాన్ని ఆయన ఏం చేసుకోబోతున్నాడు? ఒక దినము రాబోతుంది. అందుకే ఇందాక ప్రకటన గ్రంథములో మీకు చూపించిన మొదటి మాట అదే. ఇదిగో గొర్రె పిల్ల వివాహ మహోత్సవము సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను ఏం చేసుకుంటుంది? సిద్ధపరచుకుంటుంది. స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరమే చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఇందులో పురుషులైనా స్త్రీలైనా పెద్దవారైనా చిన్నవారైనా యేసు రక్తంలో కడగబడి మారు మనసు పొంది ప్రభువుతో నిబంధన చేసుకున్న ప్రతి ఒక్కరము కూడా సంఘములో ఒక వధువులో ఉన్నవారమే. సంఘములో ఒక వధువుగా ఎదుగుతున్న వారమే. ఇప్పుడు ఈ సంఘమనే వధువును, ఇప్పుడు ఈ వధువు తన భార్యగా తన్ను తాను ఏం చేసుకుంటుందట? అక్కడ చూపించిన దర్శనం, తన భార్య తన్ను తాను ఏం చేసుకుంటుంది? సిద్ధపరుచుకున్నది. అంటే సిద్ధపరుచుకుంటుంది అంటే తనలాగా ఉండాలనా? ఎవరిలాగా, ఎవరికి అందంగా కనబడాలని? చెప్పాలి. ఏమండి, నేను చాలా అందంగా నాకు వచ్చినట్లుగా నేను తయారైతే ఆయనకి అంగీకారం కాదు, ఆయనకి నచ్చినట్లుగా నేను తయారవ్వాలి. స్తోత్రం. ఒక మాట చెప్పమంటారా? ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఏమండి, ఎంతవరకు ఒక మాట వివాహం కానని చెప్పు, లేకపోతే పెళ్లి సంబంధము కుదరనని చెప్పు, అబ్బాయి ఎవరో అమ్మాయి ఎవరో వీళ్ళు ఎలాగైనా ఎక్కడైనా ఏ విషయంలోనైనా బయట కనబడవచ్చు. కానీ ఎప్పుడైతే సంబంధం కుదిరిందో, ఎప్పుడైతే నిశ్చితార్థం జరిగిందో, ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ జరిగిందో, ఎప్పుడైతే ప్రధానం జరిగిందో అప్పటి నుంచి ఎవరికి నువ్వు కనబడాలి? అది చెప్పండి. దానికి నేను ఎందుకంటే ఇక్కడ నీ సొంత ఇష్టాల కంటే నిన్ను కోరుకునేవాడికి నువ్వు చాలా బ్యూటీగా ఉండేటట్లుగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను చేసుకునేవాడు ఈమె నా భార్య, లేకపోతే ఈమె నా ప్రియురాలు, ఈమె నా భాగస్వామి, ఈమె నాది, ఈమె ఈ విషయంలో నేను ఆమె పట్ల నా ప్రేమను సంపూర్ణంగా కూడా ఆమెకు అర్పించున్నాను అనే రీతిగా అతను దృష్టిని మనము వశపరుచుకునే రీతిగా ఉండాలంటే ఆయనకి కనబడే అలంకరణతో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, చాలా ఎగస్ట్రాగా ఉన్నాయి అంటాడు. అవునా? ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం, ఒకప్పుడు నువ్వు ఎలా పడుకున్నావో తెలియదు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే పక్కని
రాబోతున్న కాలంలో నిన్ను పెళ్లి చేసుకునేవాడు ఆ అబ్బాయి ఎప్పుడైతే నీ పక్కన నిలబడబోతున్నాడో ఇంతవరకు నీకు ఇష్టమట్లు చేస్తున్నావు, కానీ ఇప్పుడు నీవు నరించుకునే అలంకరణ అతనికి ఇష్టమైందా లేదా అనేది నువ్వు ఎక్కువ ఫోకస్. దేవునికి స్తోత్రం. అందుకే ఇప్పుడు ప్రకటన గ్రంథములో పెండ్లి కుమార్తెగా తన భార్య తను తాను ఏం చేస్తుంది? సిద్ధపరుచుకొని ఉన్నది. ఇప్పుడు ఆ సిద్ధపాటు ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ ప్రాణప్రియుడట మనలను ముడతైనను, ఇప్పుడు ఎఫెసీ పత్రిక దగ్గరికి రండి. ఆ ప్రియుడు మనల్ని ఎలా కోరుకుంటున్నాడు? కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక, ఇదిగో పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన దాని గాను ఆయన తన వాక్యము అనే ఉదక స్నానము చేత పవిత్రపరిచి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇక్కడ ఏం రాసుకున్నానంటే, ఆయన మనలను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధమైనదిగా. స్తోత్రం. ఎలాగా? పరిశుద్ధమైనదిగా. 2 నిర్దోషమైనదిగా. 3 తన ఎదుట మహిమ కలిగినదిగా. స్తోత్రం. కొంచెం అర్థమయ్యిందా? లేకపోతే అర్థం అవ్వకపోతే ఒకసారి అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, అర్థం కాలేదన్న వాళ్ళు కూడా స్తోత్రం చెప్పండి. కన్ఫ్యూజ్గా ఉంది కదా ఏమండి? కొంచెం చేంజింగ్గా ఉంది కదా. మీకు మరలా గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఎస్తేరు మామూలుగా ఉంటే ఆమె అక్కడ ఉండడానికి, ఇప్పుడు ఆమె ఆహారం ఎవరి నుంచి రావాలి? ఎవరింటి నుంచి వస్తుంది? దేవునికి స్తోత్రం. మీకు ఇలాగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య మనల్ని ఎలా కోరుకుంటున్నాడు? మనకి ఇష్టం వచ్చినట్లుగా కాదు, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా, ఆయనకి నచ్చినట్లుగా ఉండడానికి వాక్యము చేత మనకు ఆహారాన్ని పంపుతున్నాడు. స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది ఈసారి? డౌట్ క్లియర్ అయిందా? హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరు ఇదివరకల్లాగా ఉంటే ఎవరు ఇష్టపడరు? అందుకని ఇప్పుడు ఎస్తేరుకి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? రాజు ఇంటి నుండి వస్తుందట. దేనికి స్తోత్రం చెప్పండి. ఎవరింటి నుండి అంటే రాజు ఇంటిలో ఉండే భోజనము సామాన్యమైనది, అది ఆరోగ్యకరమైన భోజనం. ఏ భోజనం? ఆరోగ్యకరమైన భోజనము. ఇంకా చెప్పాలంటే బలమైన భోజనము, సకల పోషకాలు ఉండే భోజనము. దానికోసం మంత్రి సత్యనారాయణ గారు చెప్పినట్లుగా, ఇదిగో ఇది తగ్గాలంటే ఇది తిను, ఇది పెరగాలంటే ఇది తిను, ఇది ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నంతగా దేనికానికి సపరేట్ కాదు, కానీ ఆ భోజనము అన్ని రకాల పోషకాలతో నిండినదై ఉంది. స్తోత్రం చెప్పండి. అనగా దేవుని ఎదుట నన్ను నిలబెట్టడానికి ఆ పరిశుద్ధతలో, ఇదిగో నిర్దోషత్వము, ఆ పరిశుద్ధతలో ఇంకా ఏం చెప్పాలి? ఇదిగో మహిమ కలిగినది గాను, ఇంకను చెప్పాలంటే ముడత కానీ కలంకము కానీ మరి ఏది లేని నిష్కలంకమైనది గాను ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకోవడానికి ఆ వాక్యమనే ఆహారాన్ని ఆయన ఆమెకు అందిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వాక్యం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన పరిశుద్ధమైన జనముగాను. మరలా చదవండి. సమస్త భూమియు వచ్చిన మీరు చూస్తున్నారా? 16:4 నిర్గమాకాండం 19:6. దేవునికి స్తోత్రం.
ఇక్కడేమంటున్నాడు? సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన, ఏ రూపము? రాజ్యం ఒకటి ఉంది అక్కడ. ఏముంది? ఒక రాజ్యం అని పేరు పెట్టాడు. ఇంకో మాట చెప్తున్నా. మాట ఏంటి? ఇంకో మాట ఏంటి? చెప్పాలి. పరిశుద్ధమైన జనముగాను, మొదటిది యాజక రూపమైన. ఏ రూపం? మన రూపం ఏ రూపంలోకి మారాలి? హలో, ఏ రూపంలోకి మారాలి? మనమందరము దేవుని యొక్క పనివారము. స్తోత్రం. మనమందరము దేవుని బలిపీఠం దగ్గర ధూపం వేసేవారముగా ఉండాలి. అందుకే యాజకుడు అన్నాడు. ఏమన్నాడు? యాజకుడు. చెప్పండి. యాజకుడు అంటే ఎవరు పని చేసేవాడు? దేవుని మందిరములో పని చేయాలి. దేవుని మందిరములో వాళ్ళే కనబడాలి. దేవుని మందిరములో ఏది చేయడానికైనా వాళ్ళే ఏర్పరచబడిన వారు. స్తోత్రం. దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు మనము యాజకులుగా ఏర్పరచబడిన వారముగా ఉండాలి. స్తోత్రం. యాజకుడిలో ఉండే గుణాలు ఏముండాలి? నిర్దోషత్వం ఉండాలి. యాజకులు ఏముండాలి? యాజకుడు ప్రతిష్ఠించబడాలి. దేనికి స్తోత్రం. ఏమవ్వాలి? సమూయేలును అన్న ఏం చేసింది? చెప్పండి. సమూయేలును అన్న ఏం చేసింది? ప్రతిష్ఠించింది. అహరోను దేవుని కోసం, దేవుని పరిచర్యలో, దేవుని యొక్క సన్నిధిలో ధూపం వేయటానికి, దేవుని యొక్క ఉపకరణములన్నీ దేవుని మందిరావరణములో, దేవుని మందసము ఉన్న స్థలములో, ప్రత్యక్ష గుడారములో పని చేయడానికి తన పిల్లలను ప్రతిష్ఠించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాజకుడు దేవుని కట్టడలో ఏం చేయాలి? యాజకుడు లోక సంబంధముగా తిరగడానికి వీలు. యాజకుడు దేవుడు నిర్ణయించిన స్థలమును దాటి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. యాజకుడు ఏది పడితే అది ముట్టడానికి కూడా వీలు లేదు. యాజకుడు చాలా 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 దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులారా మీరందరూ కూడా నా మాట శ్రద్ధగా మీరేం చేయండి? వింటే ఇదిగో సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. స్తోత్రం. ఏ జనముగా? యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను. అంటే ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? ఇప్పుడు ఆయన భోజనంలో ఉన్న క్వాలిటీ ఏంటంటే నిన్ను పరిశుద్ధపరిచేది. దేనికి స్తోత్రం. దేవుని వాక్యము. భక్తుడైన దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు, చెప్పండి అనలారా, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటాడు. హల్లెలూయా. నీ వాక్యము పూర్తి చేయండి. నీ వాక్యము నన్ను బ్రతికించింది. మందు బ్రతికించాలి అనుకుంటాం, మరి ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు? నీ వాక్యము నన్ను ఏం చేసింది? బ్రతికించింది. అంటే ఇప్పుడు నీ వాక్యము నేను బ్రతికాను అని అంటే, నీ రాజ్యములో ఉండడానికి నేను అర్హత కలిగి ఉన్నావంటే అది నీ వాక్యమనే ఆహారమే. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? నీ వాక్యము నన్ను ఏం చేసింది? తిండి బతికించలేదా? చెప్పాలి. తిండి కాదా బతికించింది? చెప్పండి, పర్వాలేదు. తిండి బ్రతికించదా? ఇప్పుడు మనం శక్తి పొందాలంటే మనం ఏం తినాలి? ఏం తినాలి? పొద్దున్నుంచి ఇప్పుడు ఎన్నిసార్లు తిని ఉంటాం? పొద్దున్నుంచి ఎన్నిసార్లు తిని ఉంటాం చెప్పరా? 2 సార్లు. ఎన్నిసార్లు? ఆల్రెడీ
టిఫిను అదో సెక్షను, మళ్ళీ అడబడిగా మళ్ళీ పాస్ట్గా తేమంటారు కానీ ముగింతారో అక్కడ కళ్ళు తిరిగెత్తాను. ఏం తిరిగెత్తే? అక్కడ కళ్ళు తిరిగెత్తాను, అక్కడ షివరింగ్ వచ్చేస్తాను, అక్కడ మళ్ళీ కొంచెం టైం ఎక్కువైతే బీపీయా షుగరా ఏమండి షుగర్ ఎక్కువైపోతేనో అని కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు ఇచ్చి మరలా అమ్మాయి ఏమన్నా వండిసావా? పర్లేదులే, పులుసు కొంచెం అవ్వకపోయినా రెడీ అవ్వకపోయినా ఏ పచ్చడు ఏదో కొంచెం 2 ముద్దలు తినేసి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ శరీరం వీక్నెస్ అవ్వకుండా ఉండడానికి, కాస్త బలం తెచ్చుకోవడానికి, పని చేయడానికి ఈ శరీరానికి కొంత ఏం కావాలి? దావీదు అంటాడు, నా ఆత్మ బలము పొందడానికి నీ వాక్యమే బ్రతికించింది. దేవునికి స్తోత్రం. నీ వాక్యం ఏం చేసింది? బ్రతికించింది. అంటే దేవుని వాక్యములో ఉన్న మాధుర్యం ఏంటో తెలుసా? దేవుని వాక్యముకున్న శక్తి ఏంటో తెలుసా? నిన్ను పాపములో పడకుండగా అపవాది చేతిలో నువ్వు పడకుండగా వాడిని జయించేటట్లుగా నీ నేత్రాశ పైన, నీ శరీరాశ పైన, నీ జీవ కుటుంబం పైన, నీ యొక్క లోకములో పరిశుద్ధులన్నిటిపైన కూడా పరిశుద్ధతను కాపాడుకునేటట్లుగా దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. స్తోత్రం. అందుకే నీ వాక్యము నన్ను బ్రతికించాను. ఎవరి దగ్గర నిలబెట్టడానికి? స్తోత్రం. ఇప్పుడు ఎస్తేరు ఏ భోజనం తింటుంది? అది ఇంపార్టెంట్. ఆమెన్. ఇది ఎన్నో మాట? 3వ మాట. మీరు వాక్యంలో చూస్తే ఏమండి, ఏలియా కూడా మరణాపేక్ష గలవాడై ఒక గొప్ప ప్రవక్తే. ఎవరు? ఏలియా. ఆకాశం నుండి చెప్పరే, మీకు వచ్చిన మాటే కదా, చెప్పరే. 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపాడు, మరలా వర్షాన్ని ఆయన ప్రార్థిస్తే వర్షం వచ్చింది. అంతేకాదండోయ్, ఇశ్రాయేలీల్లో అహాబు ద్వారా అదుగో అన్య స్త్రీగా ఉన్న అన్య జనాంగంలో నుండి తెచ్చుకుని పెళ్లి చేసుకున్న యెజబెలు అనే ఆమె ఇశ్రాయేలు ప్రజలందరూ హృదయాలను చెరిపేసి జీవగల దేవుని వైపు ఉండవలసిన వారిని తన వైపుకు తన ఇష్టానుసారంగా వారిని నడిపించుకొని ఇశ్రాయేల్లో దేవుడు ఎవరో తెలియనంతగా గలిబిలైపోతున్న పరిస్థితుల మధ్యలో ఆకాశము నుండి బలిపీఠంపై ఒక ప్రత్యేకమైన అదుగో ఇశ్రాయేలుల మధ్యలో అహాబు ఎదుట, ఆ యొక్క యెజబెలు ఎదుట ఎవరో దేవుడో తేల్చుకుందాం, బయలుదేవుడైతే మీరే, ముందుగా మీకే చాయిస్ ఇస్తున్నానని యెజబెలు ద్వారా ఏర్పాటు చేయబడిన ఆ ప్రవక్తలు, లేకపోతే ఆనాటి కాలంలో వారు పిలువబడుతున్న అక్కడ చేసే పూజా కార్యక్రమాలు చేసే వాళ్ళందరినీ నిలబెట్టి ముందుగా మీరే మీ దేవుణ్ణి ఆరాధించండి, అగ్ని ఆకాశం నుండి దింపి ఈ బలిపీఠంపై ఉన్న పశువులను ఏమండి కట్టెలతో సహా అది బూడిదిగా మార్చివేయండి, దేవుని మహిమను దింపండి అని ఏలియా సవాలు చేసి మాట్లాడాడు. దేనికి స్తోత్రం. అక్కడున్న సవాలును వారు అంగీకరించి అప్పటికే 400 మంది కేకలు వేస్తూ వచ్చారు. ఉదయం నుంచి సాయంకాలం మధ్యాహ్నం 3 అయిపోతుంది. సూర్యుడు కూడా ఇక అస్తమించే కాలం దగ్గర వచ్చేస్తుంది. ఏలియా అంటాడు, మీరు ఆరాధించే దేవుడు పడుకున్నాడేమో, నిద్రపోయాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, పిలవండి గట్టిగా అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు రక్తాలు కారేటట్లుగా శరీరాలను చీల్చుకున్నారు, రక్తము చిందించారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని బొబ్బలు పెట్టినా, ఎంతగా ఆర్తనాదాలు చేసినా ఆకాశం నుండి అగ్గి కాదు కదా, పక్క నుండి దుమ్ము కూడా బహుశా లేచి ఉండకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏలియా మీరు తప్పుకోండి, నేను దేవుడు ఎవరో తప్పనిసరిగా మీ కన్నుల ముందు రుజువుపరుస్తానని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. అలాగా ప్రార్థన చేసి అలాగ సాయంకాలము అదిగో ఆ కందకమును తవ్వించి తనకొక ఎద్దును వధింపచేసి ఆ బలిపీఠంపై పెట్టి
ఆ కట్టెలన్నిటినీ నీళ్లతో శుభ్రముగా తడిపి అదిగో కందకం మట్టుకు కూడా నీళ్లు నింపబడేటట్లుగా చేసి వాళ్ళందరూ చూస్తుండగానే ఏలియా ఒక చిన్న ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. చేసిన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడిననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే చేసితుననియు ఈ దినమున కనపరచుము అని యెహోవా ప్రార్థన ఆలకించుము. నీవే దేవుడివై ఉన్నావని వారి హృదయములు ఇంతవరకు లోకము తట్టుకు తిరిగిన వారి హృదయాలన్నీ నీ తట్టుకు తిరిగినట్లు ఈ జనులకు తెలియజేయనట్లు అలాగూ ప్రార్థన చేయగా దేవుని అగ్ని దిగి దహన బలి పశువును కట్టెను రాళ్లను అదిగో పూర్తిగా దహించి వేసి కందకములో ఉన్న నీళ్లను సైతము ఆరిపోచేశాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదో బలవంతంగా కొట్టినట్టుంది, హృదయపూర్వకంగా కొట్టినట్లేదు. రాజకీయ నాయకులు కొట్టండి కొట్టండి అన్నట్టు, ఏమండి కొట్టండి కొట్టండి అన్నట్లు దేవుని మాటని హృదయంలో ఉల్లాసాన్ని కలిగినప్పుడు దేవుని కోసం గట్టి స్వరమెత్తి స్తుతించాలి. ఓ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఏం చేయాలి? మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. అద్భుతము చేసి ఇశ్రాయేలులో దేవుడు ఎవరో ప్రజల యొక్క తడబాటును తీర్చిన అంతటి మహాఘనుడైన ఏలియా గారు సైతము ప్రాణభయముతో, ప్రభువా ఎంతటి మట్టుకు నాకు చాలు, నేను కూడా ఎంతటి వాడును. అప్పటికే అహాబు ప్రతీకారం ఏంటంటే సవాల్ చేసింది, రేపు ఈ టయానికి ఏలియా అనే వాడిని ఉండకుండా నేను చంపేస్తానంది. ఎవరిని ఉండకుండా? హలో, ఎవరిని ఉండకుండా? ఏలియా అనేవాడిని నేను ఉండకుండా చంపబోతే చూడండి అని ప్రతిజ్ఞ చేసింది. అలాంటి ప్రతిజ్ఞలో ఏలియాకు కూడా నిరాశ వచ్చింది, ప్రాణభయం కలిగింది. ప్రభువా నేను ఎంతటి వాడినయ్యా, తాను చంపేయడం అంటే రాణి కదా, రాజు కదా, వాళ్ళు ఎలాగైనా వాళ్ళ చేతిలో సైనికులు ఉంటారు, వాళ్ళు చుట్టూ మాటుగాస్తారు, వారిని నన్ను ఎక్కడైనా వాళ్ళు కనుగొని చంపేయడం పెద్ద కష్టమేం కాదు కదా. అందుకని ప్రాణభయంతో ఇక చాలయ్యా, నన్ను కూడా నీవు తీసేసుకొని అయినని ఏలియా ప్రాణభయంతో ప్రార్థన చేస్తున్నాడు. మీకు మాట చెప్పనా, శరీరాహారం కంటే దేవుడు అంటాడు, దూతను పంప అంటాడు, ఏలియా నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమైంది, నువ్వు లేచి భోజనము చేసేయి. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రం పగళ్ళు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హల్లెలూయా. ఏ భోజనం బలం? నీ వాక్యమే నన్ను కృపా సత్య దయా సత్య కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. స్తోత్రం. దేనిని బట్టి ఇప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు ఏలియా ఏం చేశాడు? ఇప్పుడు ప్రయాణము చేసిన ఏ ఆహారము ఎవరు పెట్టింది? ఇప్పుడు దేవదూత దేవుని చేత ఆజ్ఞాపించబడి పంపిన ఆహారం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏ ఆహారం వలన ఎస్తేరు సిద్ధమవ్వాలి? చెప్పండి. ఏ ఆహారము?
రాజు ఎంట నుండి వచ్చే ఆహారము. దేనికి స్తోత్రం. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగింతాను, ఎందుకంటే సమయము అయిపోతుంది కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక 2 మాటలు మీకు గుర్తు చేస్తాను. 16వ అధ్యాయము నిర్గమ, త్వరగా 16వ అధ్యాయము వచ్చిన వచ్చి 4 ఇదిగో నేను ఆకాశము నుండి మీకోసం ఏం కురిపించేదను? ఆహారము కురిపించేదను. నడుతురో లేదో అని ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బతి మానాడే. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, నేను వారికి ఏం కురిపించాను? ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో ఏమండి ఐగుప్తు దాటిన తర్వాత, ఎర్ర సముద్రమును దాటిన తర్వాత, ఇప్పుడు వారికి ఆహారము వారు వండుకునేడానికి ఏ రకమైన ధాన్యాదులు లేవు, పంట పండించుకునే పొలాలు లేవు, వారికి ఏ రకమైన ఆహార నిల్వలు లేవు. అయితే ఇప్పుడు వారందరూ మోషేతో అడుగుతున్నారు, మోషే మాకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే, మోషే దేవుని దగ్గర అడిగాడు. మోషేతో దేవుడు చెప్పాడు, నేనే వారికి ఆహారం ఇవ్వబోతున్నాను. స్తోత్రం. నేనేం పెట్టబోతున్నాను? ఆహారం ఇవ్వబోతున్నాను. మీరు అదే అధ్యాయంలో 12వ వాక్యం కాంచి మీరు చదివితే, మీరు సాయంకాలం ఏం తింటారు? మాంసము తింటారు. ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుతారు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయమును సాయంకాలం ఏమి తింటారు? ఇదిగో మీరు మాంసము తింటారు, ఉదయమున ఆహారము చేత ఏం పొందుతారు? దేవుడిచ్చే ఆహారం అండి చాలా 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 బలమైన ఆహారం వారికి ఇచ్చాడండి. స్తోత్రం. దేవుడిచ్చిన ఆహారం ఎలాంటిదో తెలుసా? ఇది ఏమి, దాని పేరు ఏం పేరు? ఇది ఏమి చెప్పండి. వాళ్ళకి దాన్ని చూసిన తర్వాత దాన్ని వర్ణించడానికి ఇక ఏ పేరు వాళ్ళకి అసలు వాళ్ళు ఇంతవరకు ఎన్ని తిన్నారో ఏది తిన్నారో తెలియదు. కానీ ఇక్కడ ఈ ఆహారానికి వాళ్ళు పెట్టిన పేరు, దానికే హెబ్రీ భాషలో మరొక పేరు మన్నా. స్తోత్రం చెప్పండి. హెబ్రీ భాషలో ఉన్న పేరేంటి? మీరు ఇదేమి అన్న మాట ఉందా లేదా? అది అందుకే ఆ మాట చెప్పాను. దేనికి స్తోత్రం. వాళ్ళకి ఏం పెట్టాలో అసలు దానికి పేరు వాళ్ళకి దొరకలేదు. ఇది ఏ బిర్యానీతో పోలుద్దాం, ఏ రైస్తో పోలుద్దాం? ఏమండి, ఏ రైస్ అది? బాసుమతి, ఏమతి? ఎన్ని పేర్లు ఉన్నాయండి ఆ రైస్కి? చాలా ఉన్నట్టున్నాయి కదా. బాస్మతి రైస్లో కొన్ని పేర్లు ఉన్నాయి. రానియా? ఎప్పుడన్నా మీరు ఆ పేర్లు కొన్ని చెప్పండి. ఇప్పుడు స్వర్ణ ఉంది, ఆర్జల్ ఉంది, ఏ మైసూరు, ఇంకో మైసూరు, సోనా మైసూరు ఉంది, ఇంకా ఏవో అదిగో ఏడిది? సిట్టి ముత్యాలు. ఒకసారి నాకు చూపించండి అయ్యా. ఏ ముత్యాలని? ఒకసారి ఆ ముత్యాలను ఎలా ఉంటాయో అన్ని వింటున్నాను, కానీ అసలు దాని యొక్క పోలిక ఎలాగుంటుందో నాకు ఇంకా అర్థం కాలేదు. అందుకని ఏమండి, అదిగో మరి నిజానికి అది పెడితే రేపు నూకలంటారేమో మీరు. స్తోత్రం. ఏమంటారు? మన ఒత్తు రాజమండ్రి నుంచి ఒత్తు మన బండు పాడైపోతే మొత్తానికి మన శుక్రవారం నాడు వెళ్ళి ఒత్తు ధర్మారం. ఏ ధర్మారం? పత్తిపాడు ధర్మారం, రాజుల హోటల్లో. ఏది అక్కడ పేరు ఉంది. నేను ఆ క్షత్రియ మొత్తానికి వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ చేశాను. ఏమండి, ఇక్కడున్న ఈ హోటల్లో ఎక్కడ బెస్ట్, ఎక్కడ బాగుంటుందని అంటే, ఇదిగో మీకు కనబడుతుంది, దాని ఆపోజిట్ ఉంటుంది. మొదట ఒకటి తెలుస్తుంది, కానీ అది కాదు, ఇంకోటి ఉంది అన్నాడు. ఇంకోటి ఉందంటే నేను వెళ్తే ఉన్నట్టుగానే ఉంది. ఎందుకంటే దాదాపు అప్పటికే 150 బళ్ళు ఉన్నాయి అక్కడ. ఎన్ని? 150 బళ్ళు ఉన్నాయి.
కార్లు ఉన్నాయి. ఏంట్రా అంటే ఇక నాకు కూడా ఏమనిపించింది అంటే, ఎలాగైనా సరే నేను తినడమే కాదు, ఇంటికి పట్టుకుపోవాలి, ఇంటికి పట్టుకుపోవాలని. ఎంతండి పార్సల్ అని అంటే, ఇందులో రకాలు ఉన్నాయి. అవన్నీ చూస్తే నా గుండె పేలిపోయేలా ఉంది. ఎందుకంటే నాటుకోడంట, అదంట, ఇదంట అబ్బో మామూలుగా లేవు రకాలన్నీ. ఒక బిర్యానీయే 700 ఎంతో ఉంది, 800 ఎంతో ఉంది. ఇలా ప్యాకేజీలు ఉన్నాయి. అసలు నేను అనుకున్నాను ఇంత పెద్ద ప్యాకేజీ కంటే అసలు ఆ సిట్టి ముత్యాలు, ఏ ముత్యాలు, ఆ సిట్టి ముత్యాలు ఏదో కొంచెం ఓ ప్యాకెట్ ఇవ్వండి అంటే 240 రూపాయలు చదివించుకోండి అన్నాడు. ఎంత? మొత్తానికి తెచ్చాను కానీ, నోటికి పెట్టాను కానీ పొలాసన కొట్టినట్టు అనిపించేసింది. బాలే, నాకైతే బాలే. ఏమండి బాలే. క్వాలిటీ, అందులో రొయ్యలు ఉన్నాయి, అందులో చికెన్ ఉంది, జీడిపప్పు బాగానే దట్టించాడు. ఎంత చేసినా రంగు ఎర్రగా ఉంది. ఎలా ఉంది? మసాలా కూడా సామాన్యంగా లేదు. నేను కొంచెం తినేసరికి పాస్టమ్ గారికి నేను తెస్తున్నాను, మరి ఏం చేస్తామంటే అయితే తెచ్చేయలేదు. ఏమో కూడా ఏమండి వద్దంటదేమో అనుకున్నాను కానీ ఏముంది తెచ్చేయండి. అప్పటికే 5,000 అయింది, బండికి 5,500 అయింది. ఇంకా అయితే అయిన ఖర్చులే దేవునికి స్తోత్రం. ఈ 100, 100 మళ్ళీ ఇక్కడికి వస్తామో రామో, ఆ టైం కుదురుతుందో కుదరదో అని నేను కూడా తెచ్చేసాను. తెచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే నోటు పడితే అదొక రకంగా ఉంది, నాకు నచ్చలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంతటి దానికే ఇంత పేరు అనుకుంటే నేను అంటాను, దేవుడు ఎంత మంచి ఆహారం పెట్టాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు పెట్టిన ఆహారము, వాళ్ళకి ఇచ్చిన మాంసం ఎలాంటిదంట? కొలెస్ట్రాల్ లేని ఆహారం పెట్టాడట. అన్ని పక్షుల్లోనూ కొలెస్ట్రాల్ ఉంటుందంట, కానీ పూరేల్లో ఎంత పరీక్షించినా, దానిని సైన్స్ పరంగా, మెడికల్ పరంగా ఎంత పరీక్షించినా దాంట్లో ఏం కనబడదట? కొలెస్ట్రాల్ కనబడదు. దేనికి స్తోత్రం. అందుకే దేవుడు ఏం పెట్టాడు వారికి? ఏ మాంసం పెట్టాడు? పూరేలు మాంసం పెట్టాడు. హల్లెలూయా. ఏమంటే దేవుడు అన్ను తిప్పితే కొండలోంచి పంపించునుగా కొండ గొర్రెల్ని. ఏమంటే ఏ గొర్రెలు? కొండ గొర్రెలు వచ్చును, కొడుసులు వచ్చును, దుప్పులు వచ్చును, లేళ్ళు వచ్చును. ఇవన్నీ మరి అయినాయి కదా. ఈ మాంసం ఈ 10 ఆటలు కొట్టుకుని తినండి అంటే దేవుడికి తెలుసు ఇది తింటే కొలెస్ట్రాల్ విరిగిపోతుంది వీళ్ళకి, పనికి మనోళ్ళకి. ఎవరికి? వీళ్ళకి కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఆయాసం వచ్చేస్తుంది. నడరు ఇంకా అంటాడు. 4 అడుగులు పరిగెడుతుంటే ఏమొచ్చేస్తుంది? ఆయాసం వచ్చింది. ఆయాసం. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా ఉండే ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. దేనికి స్తోత్రం. ఇది ఎవరి దగ్గర నుంచి రావాలంటే రాజు ఇంటి నుంచి రావాలి. ఆమేన్ చెప్పండి. ఎవరింటి నుంచి? ఎస్తేర్కి ఎవరింటి నుంచి వస్తుంది ఇప్పుడు? ఆమె ఏ ఆహారం వస్తుంది చెప్పండి? వాళ్ళకున్న తినే ఏ క్వాలిటీ, ఏ సౌందర్యం, ఏ బ్యూటీనెస్, ఏ హెల్త్ ఇష్యూ లేకుండా ఎలాంటి, ఏ రకమైన, ఎక్కడ ఏ పోషకాలు ఉండాలో ఆ ఆహారాన్ని రాజు ఇంటి నుండి ఎస్తేరుకు వస్తుంది. ఈరోజు సంగమా, నీవు ఆయన ఎదుట నిలబడడానికి పరలోక సంబంధమైన ఆహారము ఇదిగో దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను నన్ను ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ఈ ఆహారమును మనకిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే దాని పేరు ఇది. అందరూ చెప్పరే ఇది ఏమి. ఫర్ ఎవ్రీ భాష దానికి పెట్టిన పేరు మన్నా. చెప్పండి, మన్నా. అది ఎలా ఉందట? కొత్తిమీరు, సన్నని పొద్దుటే కురిసేసి సూర్యో ఆ దయానికి కొంచెం వేడికి చక్కగా దగ్గరికి, ఏమండి, ఆ జావగా ఉండకుండా మృదువుగా, మెత్తగా, స్మూత్గా, చేతికి అంటుకోకుండా ఉన్నట్టుగా చక్కగా అది ఆహారము నేలపై, అదిగో గడ్డిపై, పచ్చని గడ్డిపై అది కురిసేటట్లుగా ఆహారాన్ని దేవుడు పంపించేవాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆహారం ఎక్కడి వరకు తిన్నారు తెలుసా అండి? 40 ఎన్ని సంవత్సరాలు?
40 ఏండ్లు మీరు చివరి అదే 16 అధ్యాయము 36 లేఖము చదువమ్మా. ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశం పొలిమేరు చేరు వరకు దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే వాళ్ళకి జబ్బులు లేవు, ఏమి లేవు, తెగుళ్ళు లేవు, ఏ రకమైన నీరసాలు లేవు. ఎందుకంటే దేవుడే వారికి ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆహారమే దేవుని వాక్యము. కొత్త నిబంధన సంఘానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఈ చివరిగా ఈ మాట చెప్పి నేను ముగింతాను. బహుశా ఈ మాటలో ఇంకా కొన్ని విషయాలు, ఇంకా దాదాపుగా ఒకవేళ ఇంకా కొన్ని భాగాలు, కొన్ని రెఫరెన్స్లు ఇంకా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం దాని యొక్క లోతులో ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాముగాక. స్తోత్రం. చివరిగా ఇందులో యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం మీరు చూస్తే ఇక్కడ ప్రభువు చెబుతాడు, ఇదిగో ఇదిగో పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము నేనే. దేనికి స్తోత్రం. మీరు చదివితే ఒక్క మాట మీరు చదివితే, అదిగో 47వ వాక్యం మీరు చదివితే, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినుచు చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మీరు చూస్తే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు యోహాను సువార్తలో శిష్యులతో, తాను వెంబడించిన వారితో చెప్తున్నాడు. ఏమనంటే, ఇదిగో జీవాహారము నేనే. సంఘమా, నిన్ను బ్రతికించి ప్రభు ఎదుట ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు గనుక ఆయన ఎదుట నిన్ను నీవుగా వధువుగా ఆయన నువ్వు నిలబడ్డానికి సిద్ధపరిచే ఆహారము దేవుని యొక్క వాక్యమే. దేనికి స్తోత్రం. అందుకే చెప్తున్నాడు, నన్ను తినువాడు నా మూలముగా బ్రతుకును. అదిగో మీ పితరులు అరణ్యములో ఏం తిన్నారు? వారు మన్నాను తిన్న వాళ్ళు చనిపోయారు, కానీ దీనిని తినవాడు చావుకుండినట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము. దేనికి స్తోత్రం. సంఘమా, నువ్వు ఎస్తేరు స్థానంలో ఉన్న నీవు పెండ్లి కుమారుడిగా లేకపోతే నిన్ను రారాజుగా రాజు ఎస్తేరును ఇప్పుడు రాణిగా ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆమె పక్కన కూర్చోవడానికి కావలసినవన్నీ కూడా రాజు ఇంటి నుంచి వస్తున్నాయి. దేనికి స్తోత్రం. మనము కూడా ఒక రాజును కలవాలి. చెప్పండి, ఎవరిని కలవాలి? అర్థమైందా? అర్థమైతే చెప్పండి. అర్థం కాకపోతే ఒకవేళ, ఎందుకంటే దేవుని వాక్యం అర్థం కాకుండా ఎప్పటికీ మనం కన్ఫ్యూజన్లో ఉండకూడదు. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ వస్తే, నాకయ్యా ఈ మాట అర్థం అవ్వలేదు అన్నప్పుడు, మీకు కొంచెం అర్థమయ్యే రీతిగా ప్రభువు నాకు అనుగ్రహించిన ఆలోచన, ఆ ప్రేరణ బట్టి దేవుడు నాకు అనుగ్రహించిన, ఏమండి ఇది నేను ఎక్కడ నేర్చుకున్నది కాదు, ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర దేవుడిచ్చే మాటను మీకు తీసుకొని వచ్చి చెబుతున్నాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ పాస్టర్ గారు పాత పుస్తకాలు, పాత ఎక్కడన్నా ప్రసంగాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఎవరి ద్వారాన్నా నేర్చుకున్నారా, లేకపోతే ఎవరి ద్వారాన్నా మీరు వింటూ వస్తున్నారంటే ఒక్క మాట నేను చెప్తాను. ఎందుకంటే ఒకవేళ ఎవరి దగ్గరన్నా నేర్చుకుంటే అది వాళ్ళది అవుతుంది, కానీ ఇది దేవుడు నాకు అందించింది అవ్వదు. స్తోత్రం.
ఎవరిది అవుతుంది? వాళ్ళది అవుతుంది. కానీ ఇది నాకు నేరుగా దేవుడు అందించింది కాదు. ఇది దేవుడు నాకు ఏదైతే తెలియపరుస్తున్నాడో ఆత్మపూర్వకంగా, ఆత్మ ప్రేరణ ద్వారా దేవుడు ఏదైతే తెలియపరచమని చెప్తున్నాడో ఆ విషయాలని మీకు బోధిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వస్తికి తొలగిపోయింది. ఇంకో మాట చెప్తాను, పాత నిబంధన భక్తులు తొలగిపోయారు. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘముగా దేవుడు మనకు ఆహారం అయిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకంటాడు, మన్నాను తిన్న వాళ్ళు ఏమయ్యారు? అరణ్యములో చనిపోయారు. నన్ను తినవాడు ఇదిగో పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సంఘమా, ఒక దినము ప్రభు రాకడ దగ్గర అవుతుంది. మనమందరము మరలా మీకు చెప్తున్నాను, ఆయన ఇది మనల్ని నిలబెట్టుకోవాలనని. ముడతైనను కళంకమైనను మరి అట్టిది ఏదైనను లేకుండగా నిర్దోషమైనదిగాను పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను 3 విషయాలు అక్కడ ఇన్ని 3 ఉన్నాయి కదా. 1 2 3 మహిమగల సంఘము. దేవునికి స్తోత్రం. ఆయన మనలను ఆయన ఎదుటి నిలబెట్టుకోవడానికి ఆయనే మనకు ఆహారం అయిపోయాడు. స్తోత్రం. ఇప్పుడు ఎస్తేరు రాజు ఇంటి నుండి వచ్చి ఆహారం తింటేనే ఆమె ఎదుటి ఒక దినము ఒక సమయం వచ్చినప్పుడు ఆయన ఎదుటి నిలబడి ఆయన యొక్క దృష్టిని వశపరుచుకోవాలి. దేనికి స్తోత్రం. సంఘమా, నేడో రేపో మన ప్రాణప్రియుడు ఆయన మధ్యాకాశానికి మేఘారూఢుడై రాబోతున్నాడు. వధువుగా నీవు నేను మనల్ని చూస్తున్నప్పుడు ఆయన మనల్ని మన చూపైన వశపరుచుకోవాలి. దీనికి స్తోత్రం. అలాగ మనము పరిశుద్ధముగాను నిష్కలంకముగాను నిర్దోషమైన మహిమగల సంఘముగాను ఉండినట్లు ఆయన స్వరక్తమిచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. దేనికి స్తోత్రం. ముడతైనను మనలో కలంకమైనను ఆయన ఉండడానికి ఆయన ఇష్టపడతలేదు కనుక ఇదిగో వాక్యమనే ఉతిక స్నానము చేత మనమందరము ఆయన ఎదుట నిలవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఈ వాక్యము నీ ఆలోచనలో ఉండాలి. ఈ వాక్యము నీ తలంపుల్లో ఉండాలి. ఈ వాక్యము ఇదిగో నీ ప్రవర్తన అంతట్లో కూడా దేవుని ఎదుట నీవు నిలబడే దినం ఒకటి రాబోతుందని గుర్తెరిగి సమయమందును అసమయమందును ఏమండి మేలైనా కీడైనా నష్టమైన లాభమైన వ్యాధి ఎందైనను ఏమండి ఆరోగ్యము ఎందైనను ఏ పరిస్థితుల్లోనైనా మనము ఆయన ఎదుట నిలబడడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరచునగాక. అందరూ లేచి నిలబడదామా?